ఆయన ఏదైతే కోరుకుంటారో అదే సరిగ్గా ఉండదు. ప్రతి సందర్భంలోనూ ఇదే ప్రాబ్లం. చాలా కాలం పాటు ఓపిక పట్టారు. ఇక తిక్కరేగినట్లుంది, మధ్యలోనే వెళ్లిపోయి మళ్లీ చివర్లో వచ్చారు. ఇంతకీ ఎవరైనా ఏంటా ప్రాబ్లం? విభజన తర్వాత వరుస ఈవెంట్లతో హోరెత్తిపోతోంది ఏపీ. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, తద్వారా ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సమయాన్ని ఈ తరహా కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు చంద్రబాబు. వరుస కార్యక్రమాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పేరు తరచూ వినిపిస్తూనో కనిపిస్తూనే ఉంది. ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించడానికి దహదహలాడే చంద్రబాబుకు కొన్ని సందర్భాల్లో నిర్వాహకుల అలక్ష్యంతో చిర్రెత్తుకొస్తోందట. మిగిలినవి ఎలా ఉన్నా భారీ స్థాయి కార్యక్రమాలు నిర్వహించుకునే సందర్భంలో సౌండ్ సిస్టమ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలని ఎవరైనా భావిస్తారు. లేకుంటే వక్తలు మాట్లాడింది ప్రజల్లోకి సరిగా వెళ్లదనేది వీరి భావన. ఈ తరహా వ్యవహారంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా పవిత్ర సంగమం ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన సభా వేదికలో సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడంతో చంద్రబాబు అసహనానికి గురైనట్లు సమాచారం. స్టేజ్ కింద ఉన్న వారికి కాస్తో కూస్తో పర్వాలేదన్నట్టున్నా స్టేజ్ మీద కూర్చున్న వారికి సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. మొదటి రోజు మధ్యాహ్నం కూడా సదస్సులో పాల్గొందామనుకున్న చంద్రబాబు ఇంటికి వెళ్లిపోవడానికి కూడా ఇదే కారణం అనుకుంటున్నారు. అయితే ఇంటి దగ్గర అధికారిక పని ఉండటంతో సీఎం వెళ్లారని అధికారులు చెప్పారు. చంద్రబాబు వెళ్లిపోగానే సౌండ్ సిస్టమ్ ప్రాబ్లంపై అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. గంటలోగా సౌండ్ సిస్టమ్ సరిచేయాలంటూ నిర్వాహకులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ విధంగా మధ్యాహ్నం వెళ్లిపోయిన చంద్రబాబు సాయంత్రం తిరిగి గ్లోబల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ తో పాటు హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.